వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ప్రభాస్ కల్కి 2898 ఏడి ప్రస్తుతం దేశంలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్ లోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ మూవీ మీద మొదట రోజు మిక్స్డ్ రివ్యూలు టాక్ అయితే వచ్చింది. కానీ జనాలు మాత్రం ఈ మూవీని విపరీతంగా చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా నార్త్ లో ఈ చిత్రం అందరికీ ఎక్కేస్తున్నట్టే కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ మూవీ ఎక్కడ 100 కోట్లకి పైగా రాబట్టింది. కల్కి రివ్యూలు తేడాగా ఉన్నా కూడా కలెక్షన్స్ మాత్రం అదిరిపోతున్నాయనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం నీరసంగా ఉంటే సెకండ్ హాఫ్ అదిరిపోయిందని అంతా అంటున్నారు. ఇక ప్రభాస్ యాక్టింగ్ కొందరికి క్యూట్ అనిపిస్తే ఇంకొందరికి మాత్రం క్రింజ్ లాగా అనిపించినట్లుంది. ఇక తాజాగా కల్కి నటి అనాబెన్ షేర్ చేసిన ఒక స్టోరీ, అందులోని కల్కి రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక అందులో అనాబెన్ గురించి సదరు నెటిజన్ పొగిడేస్తూ ఒక రివ్యూ రాశాడు. దీంతో తన ఫ్యాన్ పెట్టిన ఈ పోస్ట్ రివ్యూని పూర్తిగా చూడకుండానే షేర్ చేసింది అనాబెన్. ఇక అందులో ప్రభాస్ పాత్ర, క్యారెక్టర్ డిజైన్, నటించిన తీరు మీద నెగిటివ్ కామెంట్లు అయితే చేశారు. ఇక అది చూసుకోకుండా షేర్ చేసిన అనాబెన్ మీద డార్లింగ్ అభిమానులు అందరూ కూడా మండిపడుతున్నారని చెప్పాలి. అమితాబ్ సార్కి ఇది లైఫ్ టైం క్యారెక్టర్. ఎంతో అద్భుతంగా అనిపించింది నాకు. ఆయన కోసమైనా ఈ మూవీని రిపీటెడ్ గా చూడాలనిపిస్తోంది. ఆయన తెరపైన కనిపించిన ప్రతిసారి నా కంట్లోంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. కమల్ సార్ ఆయన పాత్రకు జీవం పోశారు. కరెక్ట్ గా ఆ క్యారెక్టర్ కు సెట్ అయ్యారు ఆయన. ఎంతో మంది స్టార్స్ చాలా అద్భుతంగా కనిపించారు ఈ సినిమాలో. అదే విధంగా నటించారు. సినిమా వండర్ఫుల్ గా ఉంది అని రివ్యూ అయితే ఇచ్చారు. కల్కిలో లేడీస్ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. దీపికా పదుకొనే ఇలా సహజంగా నటిస్తుందని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. ఎక్స్ప్రెషన్స్ తోనే పాత్రకు జీవం పోసింది ఆవిడ. నా ఫేవరెట్ అనాబెన్, లవ్ యూ. ఫైర్ క్రాకర్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. ఆమెను చూస్తుంటే మ్యాడ్ మ్యాజిక్ లాగా అనిపించింది. ఇక అవతార్లోని పాత్రలాగా శోభన అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లను మనం అవాయిడ్ చేయాల్సిందే. అలాగే చేసి గనక ఉంటే నిజంగానే ఒక క్లాసిక్ గా నిలిచేది. ప్రభాస్ చేసిన అన్వాంటెడ్ కామెడీ కాస్త క్రింజ్ లాగా అనిపించింది నాకు. ఆ కామెడీ ఏ మాత్రం సెట్ కాలేదు, వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇలాంటివి పక్కన పెట్టేస్తే సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నాగశ్విన్ కు దండం పెట్టాల్సిందని రివ్యూ అయితే ఇచ్చారు ఆయన. ఇలా డార్లింగ్ ప్రభాస్ గురించి నెగిటివ్ గా చెప్పిన రివ్యూని అనాబెన్ షేర్ చేయడంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.